హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను మొహమ్మద్ సమీవుద్దీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ షీబా ఏఐ స్టేకింగ్ గురించి తెలియజేసి స్టేకింగ్ ఎలా చేయడం నేర్పించాలనుకుంటున్నాను. స్టేకింగ్ ఎలా చేయడమో నేర్చుకోండి. చాలా తక్కువ యూఎస్డిటీ అడుగుతుంది స్టేకింగ్ కోసం. ఎక్కువ 100 యూఎస్డిటీలు 50 యూఎస్డిటీలు పెట్టాల్సిన అవసరం లేదు. 21 యూఎస్డిటీతో మనము $21 స్టేకింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. స్టేకింగ్లో 3 రకాల స్టేకింగ్లు ఉన్నాయి. బ్రౌన్స్ అని, సిల్వర్ అని, గోల్డ్ అని. మనం గోల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌన్స్ అంటే 3 నెలలది, సిల్వర్ అంటే 6 నెలలకు, గోల్డ్ అంటే సంవత్సరానికి స్టేకింగ్ ఉంది. స్టేకింగ్ రివార్డ్ వస్తుంటుంది డైలీ. స్టేకింగ్ అది రివార్డ్ గోల్డ్ది సెలెక్ట్ చేసుకుంటే మనం ఎంత స్టేకింగ్ చేస్తున్నామో సంవత్సరంలో అంత స్టేకింగ్ అమౌంట్ డబల్ అయిపోతుంది అన్నమాట సంవత్సరానికి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే స్టేకింగ్ పద్ధతులు 2 ఉన్నాయి షిబా ఏఐలో. షిబా ఏఐ అనేది మేమ్ కాయిన్. ఈ మేమ్ కాయిన్లో స్టేకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది స్టేకింగ్ ఎలా చేసుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నది. వెబ్సైట్లో మనము డాలర్లు పంపించి డాలర్లు యాడ్ ఫండ్ చేసి వెబ్సైట్లోనే కొని షిబా ఏఐ టోకన్లను ఒక $20, $22 లేదా ఇంకా ఎక్కువ డాలర్లతో కొనుక్కొని వెబ్సైట్లో కొని వెబ్సైట్లోనే స్టేకింగ్ చేయడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటిదంటే డాలర్లతో షిబా ఏఐ టోకన్లను ప్యాన్కేక్ స్వాప్లో కొని వాటిని వెబ్సైట్లోకి పంపించి స్టేకింగ్ చేయడం అన్నమాట. అయితే ఇప్పుడు నేను $21 చూడండి, $21 షిబా ఏఐ కొన్నాను. $21కి 561 కోట్లు టోకన్లు వచ్చాయి. 561 CR 561 కోట్లు టోకన్లు షిబా ఏఐ వచ్చాయి. వాటిని ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా, ట్రస్ట్ వ్యాలెట్ వెబ్సైట్లో, ట్రస్ట్ వ్యాలెట్ బ్రౌజర్లో షిబా ఏఐ వెబ్సైట్ని లాగిన్ చేసి అందులో స్టేకింగ్ చేయడం ఎలాగా అన్నది నేను క్లియర్గా మీకు వివరించి చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు విని అర్థం చేసుకొని ఒక $22 ప్యాన్కేక్ స్వాప్లో టోకన్లు కొని షిబా ఏఐ టోకన్లు కొని స్టేకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను ఎలా స్టేకింగ్ చేయాలో మీ అందరికీ నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్తున్నాను. షిబా ఏఐ అకౌంట్ని లాగిన్ చేసి స్టేకింగ్ ఎలా చేసుకోవడం ఇప్పుడు మీ ముందు స్టేకింగ్ చేసి చూపిస్తాను. ఒకవేళ సక్సెస్ అయినప్పుడు ఎంత రివార్డ్ వస్తుందో మనకు తెలిసిపోతుంది. అది మీరు కూడా అలాగా చేసుకోండి. ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఇది ఇప్పుడు కాదు. ఒక $20 వేసి పెట్టుకుంటే, $20తో స్టేకింగ్ చేసి పెట్టుకుంటే మనకు 3-4 ఇయర్స్ తర్వాత దీని మీద బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు స్టేకింగ్ చేసినాం కదా, 6 నెలలకే, 3 నెలలకే, 4 నెలలకే 100,000, 1,000 కోట్లు వచ్చేస్తాయని కాదు. ఇప్పుడు స్టేకింగ్ చేసుకుంటే ఒక 4 సంవత్సరాల తర్వాత మనకు దీని మీద లాభం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు నేను $20కు కొన్న టోకన్లు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. షిబా ఏఐ అకౌంట్ లాగిన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నాది ట్రస్ట్ వ్యాలెట్. బ్రౌజర్లో కింద 4th డిస్కవర్ అని ఉంది కదా, ఇదే బ్రౌజర్ అన్నమాట ట్రస్ట్ వ్యాలెట్లో. ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళి మనము ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, ఈ 3 డాట్స్ని టచ్ చేస్తే ఫేవరెట్ వస్తుంది. ఇందులో షిబా ఏఐ అని సెర్చ్లో మనం షిబా ఏఐ క్లబ్ అని కొట్టంగానే వచ్చేస్తుంది. అది లాగిన్ చేసుకొని ఇట్లా ఫేవరెట్ చేసుకోవాలి. నేను ఫేవరెట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంది.
ఈ ఫేవరెట్స్లోకి వెళ్ళి ఇగో షిబా ఏఐ వెబ్సైట్ వచ్చిందా పైన, దీన్ని టచ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లాగిన్ చేస్తాను నా అకౌంటు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నేను లాగిన్ చేశాను నా అకౌంట్ని. ఓకేనా, ఇందులోకి షిబా ఏఐ టోకెన్లను పంపించి స్టేకింగ్ చేయాలి. చూడండి, ఇప్పుడు స్టేకింగ్ మనం చేయలేదు కాబట్టి 0 చూపిస్తుంది స్టేకింగ్. ఓకే, 0 కనపడుతుంది. మనం స్టేకింగ్ చేసిన తర్వాత ఇందులో చూపిస్తుంది. ఈ 3 ఉన్నాయి చూడండి, టోటల్ స్టేకింగ్ ఎంత, స్టేకింగ్కి ఎర్నింగ్ ఎంత వస్తుంది, డైలీ రివార్డ్ ఎంత వస్తుంది, స్టేకింగ్ లెవెల్ది రావడం ఎలాగా అది ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ బిఎన్బి ఈవీఎం సెట్ చేసుకోవాలి. ఈవీఎం అంటే ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టుకోవాలి. నెట్వర్క్ మనం ఈవీఎం తీసేసి ఇట్లా పెట్టాడు అనుకుంటా. బిఎన్బి నెట్వర్క్, బిఎన్బి స్మార్ట్ చైన్ ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ సింబల్ ఉంది చూడండి, షిబా ఏఐ సింబల్ పైన, దాని పక్కకు చుక్కలు ఉంది కదా, దాన్ని ఒత్తితే ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఓకేనా, ఆప్షన్స్ వచ్చేసాయి. పైనుంచి మూడోది యాడ్ షిబా ఏఐ బిఎస్సి అనేది మనకు కావాలి. ఇప్పుడు మనం యాడ్ చేయాలి. యాడ్ షిబా ఏఐ బిఎస్సి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు చూడండి, క్రిప్టో డిపాజిట్ BEP20 టోకెన్ ఓన్లీ. ఓకే, ఇక్కడ కింద స్టెప్స్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ చదువుకోండి ఎలా చేయాలి. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, 4 ఏంటి, 5 ఏంటి, 6 ఏంటి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇందులో మనము అమౌంట్ వేయాలి. ఇక్కడ అమౌంట్ వేయడానికి ఈ 0 తీసేసి 561 తర్వాత ఎంత నంబర్ ఉన్నది మనము అందులోకి వెళ్ళి చూసుకుందాం. 0542 0542 మళ్ళీ కొంచెం ఉంది, ఇంకా కొంచెం నంబర్ ఉంది కాబట్టి అది కూడా చూద్దాం. 127. ఓకే, 127 చూడండి ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు. ఓకేనా, 561,54,000 5,42,000 చిల్లర. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసాక పే నావ్ ఒత్తాలి. చూడండి, పే నావ్ క్లిక్ చేస్తున్నా, సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా, వెయిట్ చేస్తేనే సక్సెస్ఫుల్ అయితేనే మనకు అక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, పే నావ్ బిఎన్బి స్మార్ట్ చైన్ కనెక్ట్. చూడండి, బిఎన్బి కట్ అవ్వడం కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. డాలర్లలో 0.2 అన్నమాట. డాలర్ ఇది 0.2 అంటే ఒక 2 పైసలు, 2 రూపాయలు అన్నమాట, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఫీజు కట్ అవుతుంది, గ్యాస్ ఫీజు. అప్రూవ్.
ఇక్కడ సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. షీబా ఏఐ మనము స్టేకింగ్ చేసే విధానాన్ని నేర్చుకుంటున్నాం. ట్రస్ట్ వ్యాలెట్లో ప్యాన్కేక్ స్వాప్లో కొన్న షీబా ఏఐ టోకన్లను ట్రస్ట్ వ్యాలెట్ బ్రౌజర్లో వెబ్సైట్ని లాగిన్ చేసి అందులో మన దగ్గర ఉన్న అమౌంట్ ఇక $21 పైన ఇలా సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చినాక దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎందుకన్నా మంచిది, తీసుకొని పెట్టుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు ఈ పైన షిబా ఏఐ సింబల్ పక్కన చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కలు ఒత్తి హోమ్ ఒత్తితే మన ఫండ్ ఇక్కడ యాడ్ అయిందా లేదా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన ఫండ్ మనం పంపించిన టోకన్లు ఇక్కడ యాడ్ అయినట్టు చూపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఇదిగో వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం పంపించిన టోకెన్లు, బిఎస్సి టోకెన్లు, BEP20 టోకెన్లు ఇక్కడికి వచ్చేసాయి. క్లియర్గా అర్థం చేసుకునే విధానంగా చెప్తున్నాను అనుకుంటున్నా. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం పంపించిన టోకన్ల వాల్యూ ఎంత అంటే $21.51. ఓకేనా, $21.5 టోకెన్లను పంపించినాము. ఓకేనా, ఇప్పుడు వీటిని స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ చేస్తేనే ఇక్కడ స్టేకింగ్ రివార్డు, ఇక్కడ స్టేకింగ్ అమౌంట్ కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సగం పని అయింది, ఇంకా సగం పని ఉంది. ఇప్పుడు మనము ఈ 3 చుక్కలు ఒత్తి ఇందులో స్టేకింగ్ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. క్లిక్ చేయాలి స్టేకింగ్. ఓకే, స్టేకింగ్ క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ప్లస్ ఇది ఇక్కడ ఫస్ట్ కాలంలో సెలెక్ట్ ఏ ప్లాన్ అని ఉంది చూడండి. సెలెక్ట్ ఏ ప్లాన్ బోనన్జా 24% అని ఇస్తుండు. దాన్ని టచ్ చేస్తే కింద ఇలా కింద వస్తుంది. ఏంటిది? గోల్డ్ 96% APR 12 month లాకిన్ పీరియడ్ అని. ఓకేనా, 12 నెలలు అంటే సంవత్సరానికి మనము స్టేకింగ్ చేస్తున్నాము. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పైన వచ్చేసాక ఇక్కడ షీబా ఏఐ ఎంత ఉంది ఇది చూసుకోండి. ఈ అమౌంట్ని మనం ఇక్కడ కొట్టాలి. ఈ యూఎస్డీలో ఇక్కడ కొట్టమంటున్నాడు. అయితే యూఎస్డిటీ ఎంత? ఈ 0 తీసేసి 21.50 ఇక్కడ ఉన్నంత అమౌంట్ మొత్తం కొట్టద్దు. కొడితే తీసుకోదు. ఒక 51 ఉంది కదా, 2151 ఉంది చూడండి. ఇక్కడ 2151 ఉంటే నేను 2150 పెట్టాను. ఓకేనా, పెట్టి ఈ 0ని టచ్ చేస్తే ఇక్కడ అమౌంట్ వస్తుంది. ఈ 0ని టచ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి, 1 CR తగ్గింది. ఎందుకంటే 51 కొట్టినాం అనుకో, 2151 కొడితే మొత్తం తీసుకోదు. అది అమౌంట్ తక్కువ ఉంది అంటాడు. చూద్దాం ఒకసారి కొట్టి. నా అవైలబుల్ లేదు అంటాడు. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్మిట్ చేయగానే స్టేకింగ్ అవుతుంది. ఓకే, ఫండ్ ఇక చూడండి, సారీ ఇన్సఫిషియెంట్ ఫండ్ అని చూపిస్తుంది. అదే ఓకే చేసేసి ఇప్పుడు ఇక్కడ ఈ 51 ఉన్న కాడ ఈ 51ని తీసేస్తే 50 పెడదాం. ఓకేనా, 50 పెట్టి దీన్ని టచ్ చేస్తే వస్తుంది. ఈసారి తీసుకుంటుంది చూడండి.
కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి, అప్పుడు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది సబ్మిట్ చేస్తే ఇప్పుడు స్టేకింగ్ అయిపోతుంది. ఎంత ఉంటే అక్కడ మిగిలిపోతుంది మనకు. సక్సెస్ఫుల్లీ యువర్ షిబా ఏఐ స్టేక్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలా ఓపికతో మెల్లగా చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు అర్థమవుతుంది, రేపు లాభం పొందొచ్చు. ఇప్పుడప్పుడే లాభం రాదు, వచ్చినప్పుడు లాభం పొందడానికి మనం ఈ ప్రక్రియ చేసుకోవాలి, తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం స్టేకింగ్ చేసింది ఈ చుక్కలు ఒత్తి చూసుకుందాం. ఈ 3 లైన్స్ అన్నమాట, 3 డాట్స్ అన్నమాట. ఇందులో చుక్కలు ఇచ్చాడు, ఆప్షన్స్ వస్తాయి ఇందులో. ఇప్పుడు హోమ్కి వెళ్దాం. హోమ్కి వెళ్ళి ఏం స్టేకింగ్ చేసినాం, ఎంత ఎర్నింగ్ వస్తుంది చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వస్తుందని చెప్పాను నేను. ఇది స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు, నేను స్టేకింగ్ ఎంత చేశాను, రివార్డ్ ఎంత వస్తుంది అన్నది. ఇంకా లెవెల్ కింద వాళ్ళు చేస్తే లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, 560 కోట్లు చిల్లర, 85 లక్షల చిల్లర నేను స్టేకింగ్లోకి పెట్టేశాను. అయితే నాకు రివార్డ్ ఎంత వస్తుంది? 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 145, 1,45,82,200 చిల్లర నాకు డైలీ రివార్డ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 1,45,82,000 నాకు డైలీ రివార్డు వస్తుంది. ఈ కింద లెవెల్ కింద వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే వాళ్ళది కూడా ఇక్కడ 8% చూపిస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకెవరు చేయలేదు కాబట్టి చూపించడం లేదు. ఇప్పుడు మనకు స్టేకింగ్ పద్ధతి పూర్తయింది. కంగ్రాచ్యులేషన్స్. ఓకే ఫ్రెండ్స్, స్టేకింగ్ చేశాను సక్సెస్ఫుల్గా. మీరు కూడా నేర్చుకోండి, చేసుకోండి. ఓకేనా. ఇది షిబా ఏఐ మేమ్ కైన్ కానీ స్టేకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఇది చాలా మంచిది. ఇవి చాలా ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయింది. కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్ట్ అయింది, ప్యాన్కేక్ స్వాప్లో లిస్ట్ అయింది, ఇంకా సొలానా చైన్ మీద నడుస్తుంది. సొలానా చైన్లో ఒక 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఆ ఎక్స్చేంజ్ల మీద కూడా లిస్ట్ అయింది. బిట్మార్ట్లో లిస్ట్ అయింది. ఇంకా 5-6 ఎక్స్చేంజ్లలో లిస్ట్ అవ్వబోతుంది. ఈ సంవత్సరంలో లిస్టింగ్ అన్ని ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు షిబా ఏఐ వాడు. త్వరలో ఒక 2 సంవత్సరాల్లో రేటు చాలా పెరిగిపోతుంది. అప్పుడు మనకు స్వల్పంగా రేటు పెరిగినా కూడా ఎంత లాభం వస్తుంది మనకు? కోటాను కోట్లు టోకన్లు ఉన్నప్పుడు ఒక 1 పైసా కూడా ఈ టోకన్ రేట్ వచ్చిందంటే మనకు ఎంత లాభం వస్తుందో ఒకసారి మీరు గమనించి అర్థం చేసుకొని స్టేకింగ్లు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను మొహమ్మద్ సమీవుద్దీన్. మీరు షిబా ఏఐ టోకన్లు స్టేకింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లాగౌట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను మీకు నేర్పించాను కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.